ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో రెండవ భాగంలో 6వ అంశం తెలుసుకోబోతున్నాము. నీవే ఆ బ్రహ్మము తత్వమసి. శ్రీ భూషణుడు: విద్యాధర, ఈ జగత్తు అనబడేది ఏ సమయమందునూ లేదు అని గ్రహించు. విద్యాధరుడు: మహాత్మ, మీ వాక్యాలు శిరోధార్యమే, కానీ ఎదురుగా ఈ జగత్తు కనిపించడం, ఇది ఇంద్రియ మనస్సులకు విషయం అయి ఉండటం, ఘనీభూతమైన ఈ జగత్తు దాటరానిదిగా అనిపించడం మాత్రం మా పట్ల జరుగుతోంది. అట్టి ఘనీభూతానుభవంను తిరస్కరించి ఇది లేదు అని అనటం ఎట్లా? శ్రీ భూషణుడు: ఓ విద్యాధర, ఈ జగత్తు నీ అందలి ఒకానొక స్ఫురణగా కదా భాసిస్తున్నది. ఈ జగత్తును వదిలి నీ అందలి ఆ స్ఫురణను ఆశ్రయించు. ఆ స్ఫురణ చైతన్యమే కనుక ఆ స్ఫురణకు భాషించేది కూడా చైతన్యమే. ఆ స్ఫురణ చైతన్యమే కనుక ఆ స్ఫురణకు భాషించేది కూడా చైతన్యమే అని నిశ్చయాన్ని కలిగి ఉండు. చైతన్యం నందలి స్ఫురణ చైతన్యంనకు వేరైనది కానే కాదు. దృష్టాంతానికి, జలంలో దీపపు కాంతి ప్రతిబింబిస్తుందనుకో, ఆ జలంలో ప్రతిబింబించే దీపం జలం కంటే వేరు కాదు కదా. చిత్తు ఆ చిత్తం యొక్క స్ఫురణచే తోచుచున్న జగత్తులోని దృశ్యము వేరువేరు కాదు. ఇట్లు జ్ఞానాజ్ఞానముల భేదమే సిద్ధించగలదు. అట్లు సిద్ధించుకొని పరిచ్ఛేదరహితుడవై ఉండు. ఒక చిత్రకారుని చిత్రంలోని చిత్రత్వము ఆ చిత్రంలోకి సంబంధించిన చిత్రంలోని జ్ఞానం ఒకటే కదా. అట్లాగే చైతన్యంలోని జగత్ సంబంధమైన స్ఫురణ స్వభావము జగత్తుకు సంబంధించిన జ్ఞానము ఒకటే. ఈ సిద్ధాంతం అనుసరించి ఈ జగత్తు చైతన్యమే గాని మరింకోటేది కాదు అని గ్రహించి ఊహాజనితమైన గంధర్వ నగరం యొక్క అధిష్టానమైన ఆకాశం యొక్క మధ్యభాగం వలె సర్వదా స్వస్థుడవై ఉండు. ఈ జగత్తు సృష్టికాలంలో ఉంటుంది. సృష్టికి ముందు ప్రళయానంతరం కూడా లేకుండా పోతుంది. చైతన్యం మాత్రం కాలాతీతమై సృష్టాతీతమై సర్వదా యథాతథంగా ఉంటుంది. అట్టి నిర్మల నిర్విషయ చైతన్యమే నీవు. ఇది గ్రహించి ప్రశాంత చిత్తుడై మౌనస్వరూపం వహించి ఉండు. ఇక ఏది ఎట్లా ఉండాలో అట్లే ఉండుగాక. నీ యథాతథ స్థితికి వచ్చే లోటేమున్నది? విద్యాధరుడు: హే సద్గురు, నాదొక చిన్న సందేహం. సృష్టికి ముందు ప్రళయమునకు తదనంతరం ఈ జగత్తు అనబడిది ఉండటం లేదని అన్నారు కదా. మరి సృష్టాది యందు ప్రళయానంతరం ఈ జగత్తు ఏ రూపంగా ఎచ్చట దాగి ఉంటుంది? శ్రీ భూషణుడు: ఒక చోట నిర్మర్జనం ఉన్నదనుకో, ఆ జలంలో భావికాలపు నురుగు బుడగలు ఏ రూపంగా ఎచ్చట దాగి ఉంటున్నాయి? ఏం చెప్తాం? ఒక చిత్రకళాకారుని అద్భుత చిత్రకళా విన్యాసం అతని మునివ్రేళ్లలోనూ ఆ మునివేలు ధరించే రంగుల కొంచెలోనూ ఎట్లా ఒదిగి ఉన్నది? ఒక వాహన చోదకుని చోదక కళ అతనిలో ఏ రూపంగా దాగినదై ఉన్నది? అట్లాగే బ్రహ్మము అనంత శక్తియుతమై ఉన్న కారణంగా దాని మాయా విభాగం నందు ఈ జగత్తు సూక్ష్మ రూపమును మహాప్రళయ సమయంలో దాగి ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్న జీవుడు కేవలం నిర్విషుడై ఉండి కూడా తన యందు జాగ్రత్త జ్ఞాపకములన్నీ, కోప ద్వేష ప్రేమ త్యాగ భావావేశములన్నీ అప్రకటిత సూక్ష్మ రూపంలో కలిగి ఉండటమే ఇందుకు మనకు దృష్టాంతం. జలంలో నుంచి జలరూపమైన బుద్బుధములు ఆ కారణంగా ప్రకటనమవుతున్నాయి. అట్లాగే బ్రహ్మము నుండి ఎట్టి కారణం లేకుండానే ఈ సృష్టాదులు కూడా ఉద్భవించినట్లు కనిపిస్తున్నాయి. స్వయంగా అకారణమై ఉన్న బ్రహ్మము నందు సృష్టి రచనకు కారణమేది ఉండజాలదు. కనుక ఈ జగత్తులు అనబడేవి ఉత్పత్తి కాజాలవు, నశించజాలవు. కారణం యొక్క అభావంచే ఈ జగత్తు లేశమైన ఉద్భవించటం లేదు సుమ. ఎండమావులలో జలం ఉద్భవించడానికి కారణం లేకపోయినా జలం కనిపిస్తున్నట్లు ఈ జగత్తు అజ్ఞానంచే అనుభూతమవుతోంది. కనుక బ్రహ్మంగానే బ్రహ్మం నందు సృష్టి స్థితి లయ విన్యాస సమన్వితమై ఉంటుంది అని, నేనుగానే నాయందు ఈ సృష్టి స్థితి లయ ప్రదర్శిత రూపడనై క్రీడగా లీలగా సరదాగా విన్యాసమును సలుపుచున్నాను అని గ్రహించు. కాబట్టి ఏ సృష్టి అనబడేది నీకు ఉన్నట్లుగా అనిపిస్తుందో అదంతా అజమై శాంతమై అనంతమై అఖండమైనట్టి బ్రహ్మమేనని గ్రహించి ఉండు. నీవు బ్రహ్మస్వరూపుడై ఇది గ్రహించి శిలా మధ్యభాగ కోశం వలె ప్రశాంతుడవై జన్మకర్మాదిరహితుడవై అవ్యవరహితుడవై చిన్నందుము. పరమాత్మ జన్మాదిరహితుడు, స్వాభావిక నిత్యానంద స్వరూపుడు. అందుచేత అతనికి కార్యనిమిత్తమైన ఎట్టి ప్రయోజనం యొక్క అపేక్ష ఉండదు.
అందుచేత ఆయన యందు సృష్టాది కార్యాలు అసంభవాలు. ఏదేది అతని యందు దీపించుచున్నదో అదంతా అజమగు శివరూపమే అయి ఉంది. అప్రబుద్ధుల దృష్టిలో ఏ శివం అజం చిద్రూపమగు బ్రహ్మం ఏమరపాటు పొందుతుందో అట్టి మూర్ఖ విలాస దృష్టికి కనబడే సృష్టి యొక్క నాశనోత్పత్తులతో నీకు భావావేశాలతో కూడిన సంబంధం అవసరమే లేదు సుమ. ఆత్మజ్ఞుల అనుభవం అట్లాగే ఉంటుంది. ఇక అగ్నుల అనుభవం నీకెందుకు? ఆత్మజ్ఞుల అనుభవం మాత్రమే నీకు అనుసరణీయం కదా. అప్రబుద్ధులు బ్రహ్మంను ఏమర్చి దృశ్యమును మాత్రమే చూస్తున్నారు. ఇక అర్ధప్రబుద్ధులు ఎక్కడెక్కడ బ్రహ్మం ఉంటే అక్కడక్కడ జగత్తు కూడా ఉండనే ఉంటుంది అను విచారణము చేస్తున్నారు. ఈ రెండు అవగాహనలు అసంపూర్ణములే కానీ పూర్ణార్థములు కావు. ఎందుకంటే బ్రహ్మం వేరు దృశ్యం వేరు అనే అభిప్రాయం ఎక్కడ వినబడుతోంది కదా. అయితే ఈ కనబడే తృణం, కాష్టం, జలం, కూడ్యం మొదలైన వాటన్నింట పరబ్రహ్మమే స్థితి నొంది ఉన్నది. ఈ సృష్టి సమూహములని పరబ్రహ్మమునందే పరస్పరం గుచ్చబడి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం అయితే ఇదే బ్రహ్మము యొక్క స్వభావం అని నిర్ణయించి చెప్పడానికి వీలే లేదు. ఎందుచేతనంటావు? అనంతమై అద్వయమైనట్టి పరబ్రహ్మమునందు నిజ స్వభావం, పరస్వభావం మొదలైనవన్నీ అత్యంత అసంభవములై ఉన్నాయి. అయ్యది అభావం అని అందామా? అప్పుడు భావం అది కాదు అని అనవలసి వస్తుంది. పోనీ ఇది భావన మాత్రం అందామా? నిర్మల పరమాత్మ భావముల దోషములచే పరిమితమైనది అవుతున్నది కనుక పరమాత్మ యందు స్వభావం మొదలైన దుష్టవచనములకు చోటు లభించదు. ఓ సాధు, కాస్త విచారణ చేసి చూస్తే బ్రహ్మమునందు అహంత్వం మొదలైనవి సంభవించనేరవు అని సుస్పష్టం కాగలదు. పరబ్రహ్మం నిత్యమైనది, అనంతమైనది, సర్వస్వరూపమైనది. అందులో నేను, నీవు, వారు అనబడుచున్నదంతా ఎట్లా ఉంటుంది? వాయువులో నీ వాయువు, నా వాయువు, వారి వాయువు, అగ్నిలో నీ అగ్ని, మా అగ్ని, వారి అగ్ని, భూమిలో నీ భూమి, నా భూమి, వారి భూమి అంటాయా? వ్యవహార రీత్యా ఉన్నప్పటికీ వాటి మొదలు చివరిలో భ్రమయే దాగి ఉన్నది కదా. అట్లాగే అధ్యాని వ్యావర్తక పదార్థం మన తగిన స్వత్వ భావన కూడా ఉండజాలదు. కనుక పరబ్రహ్మం పట్ల స్వభావ వచనం కూడా సిద్ధించజాలదని, సంభవించనేరదని చెప్పటమైనది. ఏ అహం త్వం సహ భావనలు ఈ జీవునకు అనుభూతమవుతున్నాయో అవన్నీ బాలుడు చీకటిలో చూచి భేదాలను వలన బ్రహ్మచేతనే అనుభవం అవుతున్నాయి. కాబట్టి అల్పానుభవం శాస్త్రాచార్యుల అనుభవంతో పరీక్షించి తత్వదృష్టితో చూస్తే తప్పక నశించిపోతుంది. జగత్తు బ్రహ్మం వేరువేరు కాదు. జగత్తు బ్రహ్మం అను శబ్దంలో భేదం ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి అభేదమే అయి ఉన్నది. ఈ రెండు పర్యాయ పదములే. ఆభరణం బంగారం, బంగారం ఆభరణం అను అభేద రూప శబ్దముల వంటివి అవి. రాహు యొక్క శిరస్సు అనేది గ్రహణ కాలంలో భూచంద్ర సూర్యుల చలన సమయంలో సంభవించి క్రీనీడ మాత్రమే కానీ నిజమైన శిరస్సు కాదు కదా. అట్లాగే జగత్తు బ్రహ్మముల భేదం వికల్పం మాత్రమేనని విజ్ఞులు నిర్ణయిస్తున్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా నీవే ఆ బ్రహ్మంవు. దీని గురించి వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశము తటస్థ భావముతో జగద్దర్శనం. శ్రీ విద్యాధరుడు: ఓ భుషుండ మహాశయ, మీరు చెప్పే జగత్ బ్రహ్మముల పర్యాయ పదత్వం యుక్తియుక్తమే. అయితే మా సాంసారిక దృష్టికి ఈ జగత్తు నిర్వికారమగు బ్రహ్మముగా ప్రాప్తించటం లేదు. శ్రీ భుషుణ్ణుడు: అవును, అభ్యాసవశం చేతనే అట్టి దర్శనం సంభవం. జితేంద్రుడైన వాడే ఈ జగత్తు యొక్క బ్రహ్మంతోటి అభేదమును దర్శించగలడు. ఇంద్రియ విషయములచే చంచల మనస్కుడైన వాడు సంసారబద్ధుడై జన్మ, జర, సుఖ, దుఃఖాది అనుభవ పరంపరలను పొందుచున్నాడే గాని దానిని నిష్కలంక బ్రహ్మముగా గాంచలేకపోతున్నాడు. ఎవడైతే ఒకటి స్త్రీ యొక్క వస్త్రరహితమైన కోమల అవయవాలు తనకు తాకుచున్నప్పుడు, రెండు శస్త్రములు తనను తాకుచున్నప్పుడు ఆ ఉభయ అనుభవములలోనూ వికారరహితుడే సమముగా ఉంటున్నాడు. అట్టి జితేంద్రుడే జగత్తు యొక్క బ్రహ్మత్వము దర్శించగల పరమపదమునందు నెలకొని ఉండగలుగుచున్నాడు. కనుక ఓ విద్యాధర, శస్త్రముల అఘాతములు గాని స్త్రీల యొక్క అవయవములు గాని ఈ దేహమునకు సోకినప్పుడు వీటితో అనివార్యంగా సంబంధం కలుగుచున్నప్పటికీ ఈ సంబంధం వస్తుతః మిథ్యయే లేక ఇది విరసమే అని ఎరిగి జాగ్రత్తనందే సుషుప్త మౌన స్థితిని సంపాదించుకో. అట్టి ఘనీభూతమైన సర్వసమస్థితి అనబడి సుషుప్త మౌనం అలవడే వరకు పురుష ప్రయత్నం చేతని, ధైర్యం చేతను ఇంద్రియ జయమును అభ్యసించు. నీవు సంసారంలో ఉండవచ్చుగాక. ఈ సంసారం నీ యందు ఉండవలసిన అగత్యం ఏమున్నదో చెప్పు.
కమలం జలంలో ఉన్నప్పటికీ ఆ జలం కమలంను స్పృశించలేకపోతోంది కదా. స్పృశించలేకపోతోంది కదా. యథార్థమగు తత్వజ్ఞానం ఎరిగిన జ్ఞానిని తీవ్ర మానసిక వేదలు కూడా లవలేశమైన స్పృశించజాలవు. ఓ ప్రియ విద్యాధర, అందుచేత మరల చెప్పుచున్నాను విను. స్త్రీ కోమల అవయవాలు గాని శస్త్రముల అఘాతము గాని తన శరీరమును తాకుచున్నప్పటికీ వికారరహితుడై అతీతత్వం వహించిన వాడే ఆకాశం వలె తాకబడి జాలక ఎవడైతే ఉంటాడో అట్టి శాంతుడగు మహాత్ముడే ఈ దృశ్య జగత్తు యొక్క వాస్తవత్వమును దర్శించగలుగుచున్నాడు. మట్టి మట్టిగా ఉంటూనే ఘటరూపంగా తయారవుతున్నది కదా. ఆ ఘటం మట్టి కన్నా వేరు కాదు కదా. అట్లాగే ఆత్మ కూడా ఆత్మగా ఉంటూనే ఈ జీవుడు అను రూపాన్ని దాల్చుతోంది. ఆత్మని గురించిన జ్ఞానంచే జీవరూపత్వం నశిస్తోంది. ఒక నటుడు తన వ్యక్తిత్వం కోల్పోకుండానే నాటకంలో తాను నటిస్తున్న పాత్ర యొక్క లక్షణాలు ధరించి నటిస్తున్నాడు కదా. ఈ సుదీర్ఘ వేదాంత ప్రవచనం యొక్క సారమంతా ఇంతే. విషమును గుళికగా తయారు చేశామనుకో, ఆ గుళిక ఒకనొక ఆకారం పొందినప్పటికీ తన యొక్క దేహమును చంపుటాను విష స్వభావమును విడిచట్లేదు కదా. చిద్రూపము బ్రహ్మము కూడా తన స్వభావమును విడువకయే ఈ జడ అజడమగు జీవరూపమును ధరిస్తోంది. ఓ స్వభావ మాధుర్యమగు ఆత్మస్వరూపుడవగు విద్యాధర, నీవు బ్రహ్మమే గాని జీవుడవుగా పరిణమించటం లేదని గ్రహించు. ఈ సృష్టి ఏ క్షణమందు కూడా బ్రహ్మం నుండి వేరు కాదు. వేరు కానప్పటికీ వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదంతా వాస్తవానికి బ్రహ్మమునందే ఉన్నది, బ్రహ్మంగానే ఉన్నది. బ్రహ్మమే జీవుడు రూపంగా పొందుచున్నది. జనన మరణ రహితమగు బ్రహ్మమే జనన మరణాల మధ్యగా ఉన్నట్లు అనిపించే ఈ జీవుడు సుమ. ఇది అనుభవం అయ్యేది ఎట్లా? అందుకు ఉపాయం ఒకటే. ఈ దేహేంద్రియములందు తద్విషయములైన శబ్ద స్పర్శ రూపాదులందు అహంకార మమత్వ రూపమైన ఆసక్తిని జయించాలి. గురు శుశ్రూష శ్రవణ మరణాది సాధనాలు చేపట్టాలి. స్వప్రయత్నం చేత మాత్రమే ఈ సంసార సాగరం గోష్పద జలం వలె దాటబడుచున్నది. అంతేకాని ఏదో దైవం చేత కాదు. స్వప్రయత్నం వివేక దృష్టిని వీడి ఎవరు నన్ను తరింపజేస్తారులే అని అనుకుంటూ ఊరుకొని ఉండటం ఉచితం కాదు. ఓ బిడ్డ, ఈ దృశ్య జగత్తులో ఇంద్రియాలకు ప్రియాలుగా అనిపిస్తున్న కొన్ని వస్తువులు తారసపడవచ్చుగాక. సర్వ సాంసారిక సుఖముల కంటే సమస్త ప్రియతమ పదార్థముల కంటే ఆత్మసుఖమే అత్యుత్తమైనది. అది నీ యందే సర్వదా వేంచేసి వేచియే ఉన్నది. ఎప్పుడైతే అంతఃకరణంలో ఆత్మసుఖ రూపమైన శీతలత్వం ఉదయిస్తుందో అప్పుడు ఆ జీవుడు పరమ దరిద్రుడై ఉండి కూడా పూర్ణముగా ఆత్మవిశ్రాంతిని బడియగలడు. ఎప్పుడైతే ఈ మనస్సు బుద్ధి అహంకారం మొదలైనవన్నీ సమస్తం యొక్క సత్తా సన్మాత్రమగు బ్రహ్మమునందు లయిస్తాయో ఇక అట్టి నిర్మల బ్రాహ్మీ స్థితి యందు కలంకమిచ్చట కనుక ఓ విద్యాధర, ఈ జగత్ పదార్థములను తటస్థ భావంతో దర్శించటం అభ్యసించు. తటస్థ భావన. ఈ జగత్తులో అనేక వస్తువులను తటస్థ భావంగా చూడటం ఈ జీవనకు కృత్యమీ కాదు. అపరిచితులను, అసంబంధితమైన ప్రాపంచిక వస్తువులను, నూతన ప్రదేశములను ఇంకా ఎన్నింటినో తటస్థ భావంతో చూస్తూనే ఉన్నాడు కదా. అట్లాగే అహంత్వం అను దానిని అతిక్రమించి ఉండు. ఈ శరీరమును, మనస్సును, బుద్ధిని, చిత్తమును, అహం అను దానిని కూడా తటస్థ భావంతో గాంచుచూ ఉండు. సాక్షి స్వరూపం. అటు తర్వాత క్రమంగా సర్వసాక్షి స్వరూపం సంతరించుకో. సర్వసాక్షి స్వరూపుడవై ఇటు బాహ్య జగత్ పదార్థాలు అటు అభ్యంతరాలకు మనోబుద్ధ్యాదుల అనుభవాన్ని పొందవద్దు. అనగా అంతరంగంలో వాటికి స్థానం కేటాయించనే వద్దు. ఆ అనుభవాల కావల సాక్షి మాత్రుడవై ఉండు. అనగా స్వాభావిక చిత్యందు స్థితి కలిగి ఉండు. అట్టి జ్ఞానస్థితిని సుస్థిరీకరించుకున్న తర్వాత ఇక ఈ సుఖదుఖాదుల మధ్య నీవు ఉండకున్నా ఒక్కటే. ఎందుకంటే అవి నిన్ను తాకజాలవు కదా. అట్టి శుద్ధాత్మ స్థితి యందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండజాలవు. అట్టి స్థితిని నీకుగా నీవే సముపార్జించుకోవాలి సుమ. అయితే శాస్త్రములు గురువాక్యాలు నీకు సహకరించుట కొరకై ఉన్నాయి. జై శ్రీరామ్. ఈ విధంగా తటస్థ భావనతో జగద్దర్శనం ఎలా చేయాలి అనే విషయం తెలియజేశారు. ఇక తర్వాతి అంశము 8. అహంభావము కల్పిత మాత్రమే. శ్రీ విద్యాధరుడు. అయితే అహంభావన అన్నదంతా కేవలం కల్పిత మాత్రమేనంటారా? శ్రీ భూషణుడు. అవును, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక దృష్టాంతం చెబుతాను. ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నది కదా. అందులో తూర్పు వైపు ఆకాశం, పశ్చిమ దిక్కున గల ఆకాశం, పైనున్న ఆకాశం, క్రిందున్న ఆకాశం, కుండలో గల ఆకాశం మొదలైనవన్నీ ఆకాశం నందు ఉనర్చబడి ద్వితీయాకాశ కల్పనే కదా. ఇంటికి లోపల ఆకాశం, ఇంటికి బాహ్యంన గల ఆకాశం అనేదంతా కల్పనగాక మరేమిటి? అట్లాగే ఈ అహంత్వం, బాహ్యంన గల అహంత్వం, సహ మొదలైనవన్నీ కూడా అవన్నీ ఆత్మయందు భ్రాంతిచే కల్పించబడినవి మాత్రమే.
మహాకాశంలో ఈ పైన కనబడే ఆకాశం కల్పించబడుచున్నది అను దృష్టిగల ద్రష్ట యొక్క అనుభవం ఎట్టిది? భ్రమయే కదా. అట్లాగే ఆత్మ పట్ల అవిద్యచే కల్పన చేస్తున్న ద్రష్ట అతని తదితరమైన దర్శనం ఇదంతా ఆత్మయనే గ్రహించు. కల్పకుని చిద్రూపమే తన యొక్క సంకల్పాత్మక దేహంను జగత్తుగాను, అహంగాను, తదితరత్వం ఇత్యాది రూపాలుగాను దర్శిస్తోంది. కాబట్టి నేను అనే అహంకారం కానీ ఈ జగత్తు కానీ అవిద్యయే తప్ప మరింకేమీ కాదు. పంచభూతములన్నింటిలోకెల్లా ఆకాశం అతి సూక్ష్మమైనది. అయితే పరమ సూక్ష్మమైనది సమస్త స్థూల కల్పనలకు అధిష్టానమైనది అగు బ్రహ్మమునకు ఎదురుగా ఈ ఆకాశం అత్యంత స్థూలమైనదిగా గ్రహించు. అట్టి సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశం ఒక్కటే ఉనికిని కలిగి ఉంది. ఆ చిత్తు యొక్క కల్పనయే ఈ జగత్తంతా కూడా. అట్టి ఆకాశం కంటే కూడా అతి సూక్ష్మమైన చైతన్యం చిత్తు యొక్క కల్పనయే ఈ జగత్తంతా కూడా. ఆ చిత్తు యొక్క కల్పనే ఈ జగత్తంతా కూడా. అట్టి ఆకాశం కంటే కూడా అతి సూక్ష్మమైన చైతన్యం అహం, ఇది, ఇదం అనగా నేను, ఇది అను రూప వాసనలను ఆశ్రయించి ఉత్తరోత్తర ఈ దేహ దృశ్య జడదాదులు పొందుతోంది. తన యందు స్వభావంను కల్పన చేసుకొని ఆ తదనంతరం తదితరమైనది అను రూపంగా తనకు అన్యం గాని ఈ జగత్తును ప్రదర్శిస్తుంది. చిత్తు యొక్క కల్పనే ఈ సృష్టి. జలము, ఆవర్తనము, తరంగము, సుడిగుండం మొదలైనవి ప్రదర్శిస్తున్నప్పటికీ జలం జలంగానే ఉంటుంది కదా. చైతన్యం యథాతథంగా ఉంటూనే చమత్కారంగా జగత్తుగా ఆగుచు తజ్జగత్తును పొందుచున్నది. ఆత్మ చైతన్యము అహం అనబడు వివర్తనం పొంది ఈ విస్తార జగదనుభవమునకు తానే కారణమే ఉంటుంది. ప్రళయం. చిత్తు వివర్త రూపంగా విస్తారం పొందుచున్నదని అనుకున్నాం కదా. ఒకానొకప్పుడు జగద్భావన తన యందు ఉపశమనము తైలం తరిగిపోతూ ఉంటుంది, ప్రశాంత జలంలో లయమవుచున్నట్లు అట్లాగే జగద్భావన తొలుగుతూ ఉండగా సంసారం లయింపజేసినప్పటి స్థితి జగత్ ప్రళయం అనే పేరుతో ఆత్మజ్ఞాన రూపమగు చిత్కాల ప్రవృద్ధమవుతూ ఉంటుంది. ఈ దేశ సంసారం తొలగాలనుకుంటే ఆత్మజ్ఞాన రూపమగు చైతన్యాశ్రయం కాక మరింకే ఉపాయము లేదు. ఉనికి చైతన్య దేశ కాలము దృక్ను ఆశ్రయించి ఉండటమే మోక్షం. అంతేగాని మోక్షమనగా ఇక్కడి నుండి జాగ్రత్తలోని మనోరాజ్యం మరింకేదో అవటం కాదని సర్వజనులకు అంతా చిత్తుదే. చిత్తుకే కర్మత్యాగం త్యాగం కాదు. సర్వదృశ్య రూపమగు ఆత్మస్థితిని బోధ అనే వికారం పొందడం అట్టి బోధయే త్యాగం అని చెప్పబడుతుంది. గాని సంకోచం గాని అసంభవం. సర్వ కాబట్టి జగత్తు యొక్క ఉత్పత్తి గాని వినాశం గాని కేవలం అజ్ఞాన సిద్ధంలే గాని సర్వదా ఏకమైనవి కావు. నాశనరహితమైనది చెప్పుకునే కథలోని కథా సంఘటనలు వంటివి. మీ ఆకాశం ఒక చోట నిర్మలంగాను మరొక చోట కాంతి అట్టి ఆత్మను ఆశ్రయించి వస్తువులతో ఇంకొక చోటికి ఈ శరీరం చీకటిమయంగాను ఉంటున్నట్లే చిదాకాశం ఒక చోట జ్ఞానమయంగాను బంధువులు గృహాలు నావి ఈ రూపంగా దృశ్య తాదాత్మ్యం ఏర్పడి ఉంటుంది. అట్టి దృశ్య తాదాత్మ్య భావన ఎవరి పట్ల శ్రమిస్తుందో అతడే దేశము, ఈ జగత్తు, ఇసుక, దుఃఖము మొదలైనవన్నీ మనసుకు సంబంధించిన వికారాలు మాత్రమే. ఆత్మగర్భములు కావు. ఆత్మ సర్వదా జ్ఞానయుతమై ఉన్నది. ఆవేశం భోగ దుఃఖాదులతో చిక్కుకునేది కానే కాదు. సర్వదా శాంతరూపమైనట్టే ఆత్మ దానియందు నేను, నీవు, ఆత్మకు అన్యమైనది ఎక్కడ ఏమీ లేదని సర్వజనులు గమనించదరుగాక. స్వభావ సిద్ధమై ఉన్నట్లుగా ఆత్మ సర్వదా తన కూటస్థ స్వభావముననే ఏర్పడి ఉంటుంది. ఆత్మ సంకల్పముల కావల ఏర్పడి సంకల్పములకు ఈవల ఉంటుంది. క్షయిస్తే మమత్వ రూపమైన అనగా నాది అను రూపంతో కూడిన ఈ జగత్తంతా కూడా క్షయించిపోతుంది. యథార్థానికి ఏది క్షయించదు. ఆత్మ సంకల్పములకు ఆవల ఏర్పడి ఉన్నది. సంకల్పములకు సర్వత్రా ఆత్మయే ఆక్రమించుకున్నది. జగత్తు స్థానంలో స్వస్వరూపం ప్రదర్శితమవుతుంది. మనోవృత్తులు ఏ జీవుడైతే వర్తమానంలో ఉంటున్నాయి కనుక ఆత్మ మనోవృత్తి సంబంధితమైనది కాదు. నేను బంధం నందు ఉన్నాను అని బ్రహ్మముచున్నప్పుడు చంద్రబింబం వంటిది అవుతున్నాడు. ఆ చంద్రబింబం ప్రతిబింబిస్తున్న జలం వంటిది నేను ఈ సృష్టి. ఈ నేత్రాదులో కనబడే జ్ఞానం చంద్రకిరణంలో వంటిది. భావన మాత్రం చేత ఈ సృష్టి దేశ కాలములచే స్పృశించబడేది కాదు. జలంలో చంద్రబింబం కనబడుతున్నంత మాత్రం చేత ఆకాశంలోని బింబ సాధనల గురించి జలతరంగంలో స్పృశించబడటం లేదు కదా. వివాదాలు సర్వదా తన యందు తానే నిజస్వరూపం భావన గురించి మరికొంత వివరించమని జగదాకారంగా తన సామాన్య సచ్చిదానంద రూపంలో అప్పుడు కూడా అట్టివాడు దేహంలో ఉన్నబడి ఒక చోట విశేష అభిమానం జీవులు మానసిక చింతాయుతులై
ఉంటున్నారు. అహంకారాత్మక వశిష్ఠ మహర్షి. తమ స్వరూపమే ఓ వేరుపడినట్లు రామచంద్ర, నేను స్ఫురిస్తున్నారు. దేహాదులు కాను, శుద్ధ అది చిన్మాత్రుడు జలమందు అను ప్రతిబింబించే అనహం ఆకాశాదుల బుద్ధి వంటివి ద్వైతం మాత్రమే. వల్లే ఈ ప్రారంభంలో సమస్త జీవ బంధ అనిపించవచ్చుగాక. మోక్షాదులతో కూడిన జగద్రూపమంతా ఆత్మయందు కల్పితమే. కానీ ధూళి భ్రాంతి చిల్లి దృష్టికి గింజను కనిపించేదే ఆశ్రయించగా గాని జలం ఆత్మయందు అవి లేవు. పరిశుద్ధమైపోవునట్లు ఆత్మ అనహం వాటి యందు బుద్ధి లేదు చేతను కదా, లేదు. అనహం బుద్ధి కథ అనున్నది చైతన్యమును నిర్మలమునొచ్చి కవి యొక్క చైతన్యమునందు కల్పనే అయినప్పటికీ విలీనమైపోగలదు. కాబట్టి కవిని అనహం కథలో వెతికి చైతన్యం కంటే పట్టుకోగలమా? భిన్నం కాదు. అయినా ఈ నాదొక సృష్టి అనే సరోవరం ప్రశ్న. మధ్యన చిత్స్వరూపం ఉన్మధ్యనం వాస్తవానికి ఆకాశం వలె స్వచ్ఛమై ఉండగా అనగా మునగడం తేలటం నిర్లేపమై వంటి ఉండగా అనేక అందుకు జగద్భ్రాంతికి తావెక్కడిది. శబనికములతో వాస్తవానికి భ్రమ లేదు, భ్రమింపజేసేది శబనికములతోనూ లేదు. భావ అభావ భ్రాంతి లేదు, తరంగములతోనూ భ్రాంతికి కారణము లేదు. కనపట్టవచ్చు. మరి ఇదంతా అవన్నీ అజ్ఞానం ఎండమావులలో చేత మాత్రమే కనిపించే భ్రమపూర్వక సిద్ధిస్తున్నాయి, జలతరంగములు జ్ఞానంచే మాత్రమే. నివృత్తిస్తున్నాయి, లేక విద్యాధరుడు లేనివిగా మరి అవుచున్నాయి ఆ అంతే. జగద్భ్రమ దృష్టి తొలగేదెట్లా? శ్రీభూషణుడు ఓ రామచంద్ర, ఆత్మ ఈ కనబడేదంతా కూడా సాక్షాత్కారంచే అవన్నీ చిన్మాత్రమే. ఇట్టే అసద్రూపమును మటుమాయమవుతాయి. పోలి ఈ ఆత్మకు రీతిగా వ్యాపించి సంబంధించిన ఉన్నది అని అవగాహనల ఎరుగుము. బలం చేత ఈ సమస్తము అవగాహన నిర్వాణ బలం చేత రూపము ఇక ఆత్మ చూచేవాడు మాత్రముగా కనబడేది గ్రహించేవాడు ఉభయ బ్రహ్మం మౌన గాని వహించి ఉండు. ఉభయము బ్రహ్మం గాని ఏ తెలియవస్తాయి. క్షణమందైతే ఈ జీవునకు జలమే శరీరాదుల పట్ల తరంగములుగా అనహం బుద్ధి కనిపిస్తున్నట్లు ఏర్పడుతుందో అప్పుడు ఒక మేఘరూపంగా అనహం దేవ భావన భాసిస్తున్నట్లు పటిమచి బ్రహ్మమే సర్వ దుఃఖాలు మనసుగాను వాటంతట అవే జగత్తుగాను తొలగిపోతాయి. అందుచేత భాసిస్తుందన్నది నిరంతరం అనహం అనుభవమవుతుంది. భావన యొక్క అభ్యాసం చేత అహం అను దానిని ఆకాశ పుష్పం వలె మిత్రగా రంపము చేసి కొయ్యపై వేయాలి. నీవు ధనస్సు నుండి అదిమినప్పుడు విడివడిన ఏర్పడే బాణం వలె ఆవర్తనములు సదా ఆ అంతరం కొయ్యకు పొడవై ఉండు. వేరుగాను వేరైనవి శీఘ్రంగా దృఢంగా బ్రహ్మపథం అవలంబించి వేరైనవి కానివి గాను శాశ్వత కూడా తత్వము కనిపిస్తున్నాయి చూచావా? సంతరించుకొని వెలయును. అట్లాగే దేశకాలంలో వర్జితమైన పరమాత్మయందు ఈ సృష్టి కూడా సర్వభావముల చేతను జడ అప్రాప్తమై అజడ ఉన్న రూపం జడ అజడ ఆత్మపదాన్ని రూపములుగా భాసిస్తోంది. ఆత్మపదాన్ని జ్ఞాన పొంది ఈ దృష్టికి సంసార కనిపించే సాగరాన్ని సృష్టి మిథ్య దాటినవాడు మాత్రమే. కమ్ము. జ్ఞాన స్వాభావికమై దృష్టితో అంటున్న చూసినంత మాత్రం చేతనే ఇది రహితమైపోతుంది. కనుక ఇది అతి కోమలము అనతగినది. స్వాభావికమై అయితే ఉంటున్న ఇదంతా ఈ బ్రహ్మమే కనుక అహంకార మాత్రమును జయించడానికి బ్రహ్మం ఎవరికి సర్వదా వీర్యత్వం సత్యమే లేదు. కనుక ఈ జగత్తులో అట్టివానికి ఇక శిలవలే బ్రహ్మపద ప్రాప్తి యొక్క ఘనీభూతమైనదని మాట కూడా ఎక్కడిది చెప్పు. అనవచ్చు. ఓ ఈ జగత్తు శిలవలే సర్వజీవులారా, మీరు ఘనీభూతమైనదని మీ కూడా శత్రువులు అనవచ్చు. ఎక్కడో బాహ్యాన కాదు స్ఫటిక ఉన్నది. శిలలో కామ, క్రోధ, ప్రతిబింబించే లోభం, అరటి చెట్టు మద, ఇటువంటిది. ఈ మాత్సర్యం జగత్తు అనే కూడా 6 శత్రువులు అంతరంగంలోనే తిష్ట వేసుకొని ఉన్నారు. జగత్తు అనగా ఎవడైతే తన ఆత్మయందు అంతఃకరణంలో భావనానుసారం ప్రవేశిస్తుందో కనబడే ప్రతిబింబమే ఈ కాబట్టి 6 శత్రువులను గుర్తించి వారిపై యుద్ధం ప్రకటించి వాటిని ఈ జగత్తు జయిస్తాడో కూడా అట్టివాడు ప్రతిబింబం మాత్రమే ముక్తి మాత్రమేనని కూడా అనబడే చెప్పవచ్చు. మహత్పదార్థానికి అర్హత సంపాదించుకుంటున్నాడు. ఈ కనబడే వేల కొలది తలలు, కాళ్ళు, నేత్రములు, వాటి వాటి చేష్టలు ఇందులో ఇక కనిపించే తదితరుల జీవితాలు తర్క గాడిదల వితర్కములు. జీవితాల ఇంకా వంటివే ఈ దృశ్యంలో అవుతున్నాయి. విద్యమానమయ్యే ఎవరి దిక్కులు, అంతఃకరణంలో మనోవృత్తి పర్వతములు, ప్రాణులు, జయింపబడుచున్నదో నదులు మొదలైన వాటితో అతడే కూడిన ఈ వివేకానికి జగత్తంతా అర్హుడవుతున్నాడు. అనంత ఓ రామ, స్వరూపుడగు సముద్రంలో పరమాత్మ కొన్ని యొక్క శిలలను పడవేసిన అంగుష్ట మనకు మాత్రమైన ఆరాలు ఒకనొక సముద్రంతో పరిచ్ఛిన్న సంబంధం విభాగం లేకుండా అని కూడా ఉన్నట్లు అనవచ్చు సుమా. నీవు అనగా ఓ నీవు కూడా విద్యాధర, నీకు సంప్రాప్తించే ఏ ఈ ప్రవాహ జగత్తు పతిత నీకు క్రియలను అనుభవమవుతుందో ఈ ఇదంతా దేహాదులు కలిపితే నేను నీ కాదు. యొక్క అనంత నేను స్వరూపం సర్వదా అనంత సంగమము స్వరూపం ఆత్మని యొక్క అను అనహం భావన ఒకనొక కలిగి అంగుష్ట ఉండి మాత్రం నిర్వర్తించు. పరిచ్ఛిన్న విభాగం సర్వదా మాత్రమే. సర్వం పట్ల ప్రతి ఒక్క జీవుని విషయం కూడా నిర్లిప్తం ఇట్టిది వహించి అన్నిటినీ అని వివేక నిర్వహించు. దృష్టితో మనం గ్రహించు. ఇన్ని రోజులుగా శ్రీ చెప్పుకునే సంవాదం విద్యాధరుడు యొక్క ప్రభావం చేత స్వామి నీవు ఈ సర్వదా ఆత్మ జగత్తత్వం స్వభావుడవే గాని జగదత్వమంతా దేహ కలిపి నా స్వభావుడు ఆత్మ కాదు అనబడు అని అనంత కొత్తగా స్వరూపం చెప్పవలసిన యొక్క అవసరం ఒకనొక లేదు పరిచ్ఛిన్న విభాగం కదా. ఇక ఎవరైనా అంగుష్ట సరే మాత్రంగా అజ్ఞాని నిరూపిస్తున్నందుకు మీకు అజ్ఞాని వలె ధన్యవాదాలు. ఈ ఇదంతా దృశ్యం పట్ల ఆత్మీయనని మోహం చెందాల్సిన తెలుపుటచే పనేమున్నది. మీరు నాకు బంగారం గురించి సద్గురువులయ్యారు. తెలుసుకున్న తర్వాత ఇక అనంత ఆభరణం గురించి స్వరూపముగా కొత్తగా ఆకాశాన్ని తెలుసుకోవాల్సినది పరిమిత ఏమున్నది. స్వరూపులకు మేఘాలు అట్లాగే కప్పి ఉంచినట్లుగా సర్వకారణ కారణం అనతగిన ఆత్మ గురించి ఎరిగిన భ్రమింపజేసినట్లు తర్వాత ఒకదానికి కప్పి అన్యమైన ఏ ఉంచినట్లుగా పదార్థం గురించి భ్రమింపజేసినట్లు కారణంతః ఎరగవలసి ఉన్నది చెప్పు. ఈ జగదత్వం నా ప్రమేయ నామరూపాత్మక నిర్వికల్ప సమస్తం స్వరూపాన్ని కప్పి ఉంచుతోంది. నామరూపాత్మక ఏమి సమస్తం ఆశ్చర్యం! కేవలం భ్రాంతి ఈ మాత్రమే అయి ఉన్నది. ప్రతిబంధకం తొలగేది అట్టి ఎట్లా? భ్రాంతి శమించాలంటే శ్రీ ఆత్మజ్ఞానం భూషణుడు ఒక్కటే ఔషధం. చిరునవ్వు ఓ చిందిస్తూ, ముముక్షు మిత్రజనులారా, బిడ్డ, ఈ వాయువునందు జగత్తు చలనంలాగా అసారమైనది, పైకి అనేక అంతఃకరణము ప్రకారములైన వృత్తులను కామాదులతో విడిచిపెడుతున్నాయి. రంజితమై చిదాకార పటోటల్పంగా వృత్తి కనిపిస్తోంది. అనగా నేను లోనంతా చిదానందమగు శూన్యం ఆత్మను మాత్రమే. భావనచే ఆ అనగా తదితర మిథ్య మాత్రమే. వృత్తులన్నింటితో అటువంటి ఈ తోసిరాజవలెను. జగత్తు ఆ కేవలం వృత్తులన్నింటినీ తీవ్ర వైరాగ్యం చేత తోసి మాత్రమే రాజనవలెను. తుడిచివేయబడగలదు. అనగా ఈ జై తదితర శ్రీరామ్. వృత్తులు నా స్వరూపం కాదు అను ఈ సునిశ్చయము విధంగా అహంభావం కల్పితం ప్రబుద్ధపరచుకోవాలి. మాత్రమే. తద్వారా అనే ఈ అంశాన్ని తదితర గురించి వృత్తులన్నీ క్రమంగా నిరాధారం అవుతాయి. అనహం భావనచే ఎవరైతే వివరించడం క్రోధ, లోభ, అనేది లజ్జ, చూసామా? మద, మోహాలను జయించడానికి ప్రయత్నించరు. ఇక అట్టి తర్వాతి వారికి ఎంత అంశం 9. అధ్యాత్మ జ్ఞానం బోధిస్తే మాత్రం ఏం ప్రయోజనం. ఈ అధ్యాత్మ చంచల శాస్త్రం మనస్సే జగత్తు యొక్క రూపం. ప్రతిపాదించేది అతనికి వక్రగతి గాని శ్రీ భూషణుడు అగబడుచుంది. ఓ విద్యాధర, ఈ జగత్తంతా సుర అసుర గంధర్వ విద్యాధర మహోరగాది సహితంగా అనేక సంరంభములతో కనబడుతోంది కదా. అయితే ఇదంతా కూడా జడమైన వాయువు చేతను సూత్రాత్మ చేతను సంచలనశీలమై సూత్రాత్మ చేతను సంచలనమై ఉంటుంది. అట్టి జగత్తంతా ద్రష్ట యొక్క చైతన్యం చేతనే ప్రకాశితమవుతుంది. అట్టి ద్రష్ట చైతన్యమే పరమాత్మ చైతన్యమని గ్రహించు. ఒక చమత్కారమైన చిత్రకారుడు ఒక వస్త్రంపై రాజసౌధం, తటాకాదులు, వీధులు మొదలైన వాటితో కూడిన నగర సౌందర్యాన్ని చిత్రించాడనుకో.
అదంతా వస్త్రంపై తాకించిన రంగుల మేళవమే కదా. ఆయన అయితే మెడలో పాము, చూచేవానికి మెడలో అనేక పాము వికల్పములతో తీయండి బహురమణీయంగా అనేక విశేషములతో అప్పుడు ఆ రెండవ స్ఫురించవచ్చు. బాటసారి దగ్గరకు వచ్చి పరిశీలనాత్మక పరిశీలనగా దృష్టి చూచి, కలవానికి అది అదేమిటండి వస్త్రము బాబు, ఇంత రంగుల మంచి మేళవింపు పురహారం కాక ధరించి మరింకేమీ పాము కాదు. అని అట్లాగే అనేక అరుస్తారే వికల్పములతో అని కూడిన మనస్సు అనునయంగా అనే పలికాడు. వస్త్రంపై అప్పుడు ఆ మొదటి బాటసారి మెడలోని చిత్రీకరించబడిన హారం జగత్తు తీసి అనబడే చూసుకొని, చిత్రం ఓ ఆత్మ అనేక ఈ పోకిరి వాడేవాడు పాము అనేసరికి నేనెంత భయపడ్డాను అని మరలా హారంను ధరించి చిత్రం ఆత్మ విచారణకి తన నడక వికల్పత్వం కొనసాగించాడు. ఈ కోల్పోతుంది. సంఘటనలో లాగానే అనేక జీవుడు కూడా వికల్పాలు జగత్తులో కూటస్థమగు లేవు, మరి అద్వైత ద్రష్ట యొక్క చిన్మాత్రం మనసులోనే యొక్క ఉన్నాయి. జ్ఞానంచే జలంలో పడిన నూనె చుక్క పరమాత్మయందు విలీనమై జలం తానే యొక్క కదలికలచే తద్రూపమై నలువైపులా శోభించుచున్నాడు. విస్తరిస్తుంది. యథార్థానికి చూచావా, పరమాత్మ మనసు ఉదయించటం లేదు, చంచలమై అస్తమించటం లేదు. బ్రాహ్మీ స్వరూపమగు జగత్తు అయ్యది స్వతః సిద్ధమై ఆ ఉన్నది. మనసునందు కల్పిత వస్తువులైన ప్రతిబింబించినప్పుడు నేను, నీవు అనేక మొదలైన సరస వారికి అది విరస బాధింపబడటమే భూతులను లేదు. కలుగజేస్తుంది. ఈ అంతేకాదు, దర్శనమే పరమాత్మ సంసారం. కంటే అన్యమైన ఈ దండు ఎక్కడ సంసారం ఏదీ లేనే హృదయమునకు లేదు. గొప్ప క్షోభ ఇక కలుగజేస్తుంది. ఈ మనసంతా భావాభావముల నామ గురించి రూప వేరుగా గుణ చెప్పవలసింది వాసనమయమై ఏమున్నది? ఉండగా హృదయం దృశ్యానికి ఓ రామచంద్ర, ఇక్కడ జీవుడు లేడు, బంధితమవుతుంది. మరొకడు లేడు. స్త్రీ పుత్ర మరి ఇదంతా ధనాది ఏమిటంటావా? వ్యవహారాల పట్ల నీకు జీవుడుగా ఏదైతే ఏర్పడే రాగమే ఈ కనబడుతుందో కనబడేదంతా సంసారానికి కూడా పరమై జీవుని పూర్ణమై కట్టి ఉంచి శాంతమై శివమైన కట్టుత్రాళ్ళు. పరమాత్మ పరమై పూర్ణమై అట్టి ఈ శాంతమై సంసారం శివమైనట్టి మిథ్యేయ పరమాత్మ అని అట్ల స్థితి కలిగినదని సంసారం గ్రహించు. మిథ్యేయ అని ఆత్మజ్ఞాని మాత్రమే అనగా నీవు ఎరుగుచున్నాడు. ఏ జీవుని ఇది శబ్ద చూస్తున్నప్పుడైనా స్పర్శాదుల సరే, ఆస్వాదనచే ఇతడు పరమై సుదీర్ఘంగా పూర్ణమై విస్తరించి శాంతమై ఉన్నది. శివమైనట్టి మనం పరమాత్మ చెప్పుకున్నట్లు స్వరూపుడే కదా. వస్త్రంపై మరి చిత్రంలే నేను ఇది అదే హృదయమునని స్వరూపుడను అనే అవగాహనను తిష్ట వేసుకొని ఉన్నది. సరి అయిన ఈ మార్గం. విధంగా అది అదే చైతన్యం, తత్వమార్గం. అహంభావం ఇక మొదలుగా గల అహంకారం గాని, వికల్పాలను బుద్ధి గాని, జగత్తు ఆశ్రయిస్తుంది. గాని ఎక్కడ ఉన్నాయి? ఆశ్రయించి బహిర్ముఖమవుతుంది. ఉన్నదంతా ఆత్మయే అయినప్పుడు బహిర్ముఖమై జీవత్వం మరలా పొందుతుంది. చెప్తున్నాను. అయినా కూడా నాశనరహితమై చైతన్యం సర్వదా శాంతమై చైతన్యంగానే శివమైనట్టి ఉంటుంది. బ్రహ్మం నందు జలతరంగాలుగా అయినా నాశరహితమై కూడా శాంతమై జలం శివమైనట్టి జలంగానే ఉంటుంది కదా. బ్రహ్మం స్థితి మట్టి నుండి బొమ్మగా ఉన్నది. మట్టి బొమ్మగా త్రాడులో అయినా కూడా మట్టి కల్పించబడిన మట్టిగానే ఉంటుంది పాము కదా. త్రాడుగా తెలుసుకున్న తర్వాత వాస్తవానికి త్రాడు నుండి పరమాత్మ శవం కంటే పొందుతోంది. వేరైనది ఎక్కడా ఏదీ అట్లాగే లేదు. చైతన్యం అనే సూర్యుడు ఈ ఉపాధి యందు ప్రవేశించి తద్వారా బ్రహ్మమునందే అహం మొదలైన శమించగలదు. పేర్లను వాస్తవానికి సంపాదించుకున్నవాడే బ్రహ్మం ఇక ఈ ఆకాశాది సృష్టిగా ఆయా అవుతున్నాడు. పదార్థములు ఎన్నడూ అవటమే లేదు. యథార్థానికి చైతన్యంకు అన్యంగా బ్రహ్మం స్రష్ట లేడు, బ్రహ్మంగానే సృష్టి లేదు. ఉంటుంది. ఇక ఒకప్పుడు కల్పన ప్రదర్శితమవుతుంది. జలం ఆత్మజ్ఞానం తరంగత్వం చే అది వహిస్తున్నప్పుడు మరొకప్పుడు కూడా శమిస్తోంది. జలంగానే ఉంటుంది. బ్రహ్మం తరంగాలు దృష్ట్యా మాత్రం చూస్తే కదులుచున్నాయి. ఏది క్రొత్తగా తరంగానికి ఉదయించడం లేదు, ఆకారం శమించడం ఉన్నప్పటికీ లేదు. జలం సర్వదా ఆకారరహితమే. జలం యథాతథంగా శ్రీరామ్. ఉంటేనే ఎట్లా సంచలన రూప సత్తయందు విధానానికి చలనరహితంగా ఉంటుందో అట్లాగే ఆకాశం మొదలైన ఆత్మమే వాటితో కూడిన ఈ సంసారం. ప్రపంచంను రచిస్తూనే చిదాత్మ అనే అంశాల ఆకాశాదుల గురించి రూపంలో లేదు. కథా రచయిత పాత్రల కల్పనకు కారకుడై ఉంటూనే ఆ పాత్రలన్నింటికంటే భిన్నుడై ఉన్నట్లు చిదాత్మ జగత్తు కంటే విశిష్ట రూపమై ఉన్నది. అంతేకాదు, పాఠకుల అభిరుచి కొరకై కథ రచయిత కథ పాత్రలు రచించేది అభిరుచిని అనుసరించి సాహిత్యం ఉంటుంది. ఈ జగద్రచన కూడా జీవుల అభిరుచిని అనుసరించి రచించబడుతోందని గ్రహించు. అందుచేత జగత్తు భ్రాంతి మాత్రమే. మరొక రహస్యం, ఈ జగత్తుకు చిదాత్మ కర్త కూడా కాదు. అది వానిని ఎరుగుటే లేదు. జలమునకు తరంగ కర్తృత్వం ఆపాదితం అయినట్లు జగత్తు యొక్క కర్తృత్వం చిదాత్మకు ఆపాదించబడుతోంది. శ్రీ విద్యాధరుడు: మహాశయ, మరి ఈ మనస్సు మొదలైన వాటికి సంబంధించిన వర్తమానానుభవంను ఏ విధంగా అన్వయించుకోవాలి? శ్రీ భూషణుడు: ఈ మనస్సు అహంభావము, బుద్ధి మొదలైనవన్నీ అవిద్య చేతనే ఏర్పడినవై ఉంటున్నాయి. పురుష ప్రయత్న బలం చేత అవి తప్పక నశిస్తాయి. ఆత్మకు అన్యమైనదేదీ లేదు అని గురువాక్యం. కాబట్టి వారిని ఆత్మస్వరూపంలో అని భావిస్తూ ఉండు. పురుష ప్రయత్నం అంటే 1. శాస్త్రములలో చెప్పిన విధి విధానంలో నిర్వర్తించడం. 2. శాస్త్రార్థములను వివేకంతో విచారణ చేయటం. 3. పుత్రధార ధనాదులను మమకారం. ఇవి నాకు చెందినవనే భ్రమ తొలగించుకోవటం. 4. మనస్సును సంచలత్వం నుండి ఉపశమింపజేయటం. ఇట్టి పురుష ప్రయత్న బలంచే క్రమంగా గాని అప్పటికప్పుడే గాని ఆత్మానుభవం పరిడవిల్లగలదు. అవిద్య యొక్క అర్ధభాగం తత్వవేత్తలతో సంభాషించుచుండగా తొలగగలదు. మిగతా సగభాగం ఆత్మ విచారణ చేత, ఆత్మ సాక్షాత్కారం చేత నశించగలదు. భ్రమలన్నీ తొలగితే శేషించేది సన్మాత్రమగు ఆత్మ. శ్రీరాముడు: మహాత్మా వశిష్ఠ మహర్షి, అవిద్య యొక్క అర్ధభాగం తత్వవేత్తలను ప్రసన్నం చేసుకుని వారితో సంభాషించటం చేతను, మిగతా అర్ధభాగం శాస్త్ర విభాగముల చేతను, ఆత్మసాక్షాత్కారం చేతను ఎట్లా తొలగుచున్నదో సవివరంగా చెప్పమని నా ప్రార్థన. అట్లాగే అవిద్య అప్పటికప్పుడే గాని క్రమంగా గాని తొలగగలదు అని కూడా అన్నారు. ఇది కూడా విశదపరచమని విన్నపం. సకాలముగా గాని క్రమక్రమంగా గాని అనే మాటలకు అర్థమేమిటి? అవిద్య తొలగితే నామరూపరహితముగా సన్మయం శేషించగలదు అని అన్నారు కదా. సత్ అనగా బ్రహ్మము, ఇక మయము అనగా నిండి ఉన్నదని అర్థం. మయము అనేది అసత్తుని సూచిస్తుంది, అసత్తుని సూచిస్తుంది. కనుక సన్మయము అను దానిలో సత్ అసత్ అంశంలు ఏవేవి ఉన్నాయో
అవి విశదీకరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ సంసారంను దాటివేయాలనుకున్నవాడు ముందుగా ఈ జగద్విషయముల పట్ల విరక్తిని సంపాదించుకోవాలి. అనగా జన్మ జన్మాంతరార్జితమైన అనురక్తిని ఉపశమింపజేసుకోవాలి. అప్పుడు తదితర ముముక్షులతో కలిసి ఈ సంసారం ఎట్టిది, ఎక్కడి నుంచి వస్తోంది, దీని మూలం ఏమిటి, పరిణామం ఏమిటి, దీని సారం ఏమిటి, మనుజుడు దాని నుండి తరించేది ఎట్లా అనే ప్రశ్నల గురించి విచారణ చేయాలి. ఎడారిలో ఓయాసిస్సులు ఉన్నట్లు ఈ సంసార మహారణ్యంలో ఆత్మజ్ఞులు సజ్జనులు కూడా ఉన్నారు. అట్టి బుద్ధిమంతుడు, విరక్తుడు, మాత్సర్యరహితుడు అగు మహనీయంని ఎట్లాగైనా సరే, ఎంత ప్రయత్నించైనా సరే వెతికి సేవాదులచే ఆయన కృపకు పాత్రులు కావాలి. ఆ విధంగా శుభేచ్ఛ అను ప్రథమ భూమికను ఉదయింపజేసుకోవాలి. అప్పుడు తప్పకుండా అవిద్య తిరోగమించన ఆరంభిస్తుంది. అవిద్య యొక్క అర్ధభాగం సజ్జన సాంగత్యం చేత తొలుగుతోంది. ఇక నాలుగవ భాగం శాస్త్ర విభావాలచే స్వకీయమైన సునిశ్చిత అవగాహనచే సునిశ్చిత అవగాహన చే తోకముడుస్తుంది. మిగతా భాగం ఆత్మ సాక్షాత్కార రూపమైన స్వప్రయత్నముచే వైతొలగగలదు. ఇన్ని మాటలెందుకయ్యా? కేవలం మోక్షమును నేను సంపాదించాలని తీవ్రేచ్ఛ ముందుగా హృదయంలో జనిస్తే చాలు. అట్టి అభిలాషయే వైరాగ్యాది సంపత్తిని ప్రవృద్ధపరిచి ఈ జీవుని సంసారం నుండి, భోగాభిలాషల నుండి బయటకు తీసుకురాగలదు. భోగాభ్యాసం నశిస్తూ ఉండగా స్వప్రయత్నం యొక్క తీవ్రత్వమును అనుసరించి ఈ అవిద్య తొలగగలదు. 1. సాధుజన సాంగత్యము. 2. శాస్త్ర విచారము. 3. స్వప్రయత్నం. ఈ 3 ఒకేసారి ఒనగూడితే ఈ అవిద్య ఒక్కసారిగా తొలగిపోతుంది. ఇవి క్రమక్రమంగా ప్రాప్తిస్తూ ఉంటే అవిద్య కూడా క్రమక్రమంగానే తొలగుతోంది. అట్లా అవిద్య తొలగగా ఇక శేషించుచున్నదేమిటో అదియే పరమాత్మ అను శబ్దంచే ఉద్దేశించబడుతోంది. ఆత్మ అనబడేది దృశ్యమా? కాదు. ఎందుకంటే అది దృశ్యమంతటి కంటే పరమ విశిష్టమైనది. పోనీ అది ద్రష్టయా? దృశ్యం లేనప్పుడు ద్రష్ట కూడా ఉండడు కదా. కనుక అది దృశ్యం గాని ద్రష్ట గాని కాదు. అయితే ద్రష్టగా ఏర్పడి ఉన్నదంతా ఆత్మయే. అదే సమయంలో దృశ్యమంతా కూడా అదియే. అది నీ యొక్క స్వస్వరూపమే అయి ఉంది. ఆ పరమాత్మ నామరూపరహితమైనది. అదియే సత్తు, అదియే అసత్తు కూడా. శ్రీరాముడు: సత్తు అసత్తు కూడా అదియే అనేది యుక్తియుక్తంగా చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మ అర్ధ క్రియా వ్యవహారానికి విషయం కాదు కాబట్టి, లోకంలో కనిపించే ఒక వస్తువు కాదు కాబట్టి అసత్తు అనవచ్చు. అదియే అబాధ్యమైన, అనగా అది విభాగంగా అవదు కాబట్టి పరమ పురుషార్థమై ఉన్నది కనుక అది సద్రూపమే. ఓ రామచంద్ర, ఈ విధంగా సర్వదృశ్య వ్యవహారాలు తిరస్కరించబడగా అప్పుడు శేషించేది ఆత్మ. అట్టి మన వాస్తవ స్వరూపాన్ని మనం గాని మరొకరు గాని తిరస్కరించడానికి కుదిరేది కాదు. ఆ ఆత్మ వస్తువు ఆనందఘనమైనది, అనంతమైనది. జన్మ జనన మరణాది వికారాలు దానికి లేవు. అది సర్వదా ఏకమే గాని అనేకం కాదు. దాని సమక్షంలో ఈ జీవ జనన మరణ జగద్రూపాలన్నీ సంకల్ప స్ఫురణ మాత్రలేనని గ్రహించు. కనుక ఇవన్నీ కూడా అసత్తుల్యాలు మాత్రమే. ఓ రామచంద్ర, అట్టి ఆత్మతత్వాన్ని ఎరుగుము. ప్రమాత ప్రమేయాది త్రిపుటి వ్యవహారమంతా పారత్రోలివేయి. నీవే ఆ బ్రహ్మముగా పరమాత్మగా అగుము. అహం బ్రహ్మాస్మి. నిరతిశయానందం చేత అంతటా వ్యాపించి విహరించు. అంతేగాని ఇది దుఃఖం, అది సుఖం అనుకుంటూ అప్రమేయ స్వస్వరూపానంద స్థితి నుండి దిగజారనే వద్దు. బ్రహ్మైవ నా బ్రహ్మవిత్. సరే, ఇక మనం శ్రీ భుషుండ విద్యాధర సంవాదంను కొనసాగిద్దామా? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చంచల మనస్సే జగత్తు యొక్క రూపం అనే విషయాన్ని వివరించడం చూసాము. ఇక మిగిలిన విషయాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం